తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అందాల పోటీల నిర్వహణ చేసే క్రమంలో కనీసమైన సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ములుగు జిల్లా రామప్పకు సంబంధించిన కట్టడాలను సందర్శించే క్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులను సందర్శనకు తీసుకెళ్లిన సందర్భంగా సాంప్రదాయం పేరు మీద గిరిజనులు దళిత మహిళతోటి వాళ్ళ కాళ్ళు కడిగించడము, టవల్స్ తో కాళ్ళు తుడిపించడం అనేది దౌర్భాగ్యమైన స్థితి. ములుగు జిల్లా అంటేనే గిరిజన జిల్లా మన అందరికీ తెలుసు. ఏ సంప్రదాయంకి సూచి దళితులను తాకట్టు పెడుతున్నావా? గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా ప్రభుత్వము సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. తగుదనమ్మా అని చెప్పి కాళేశ్వరంలో కూడా పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి సరస్వతి మాతను ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకున్న సందర్భాన్ని కూడా సిగ్గుగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటికి నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని అక్కడ కలవనీయకుండా, దైవ దర్శనానికి తీసుకెళ్లకుండా కేవలము ఓవైసీ మెప్పులు పొందడం కోసం చేసిన పని మనందరం కూడా చూసినాం. ఈ రోజు ఈ దళిత గిరిజనుల చేసిన మహిళలకు చేసిన అవమానాన్ని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా తప్పకుండా ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా. దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో, ఆ నిర్వహణకు బాధ్యత వహించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరిపై కూడా ఫిర్యాదు చేస్తాను. వాళ్ళందరికీ కూడా పేర్లు సేకరిస్తున్నాం. ఇంతగానో దౌర్భాగ్యం ఇంకోటి, తెలంగాణ ఆడపడుచుల గౌరవాన్ని, దళితుల గిరిజనుల గౌరవాన్ని విదేశాల నుంచి వచ్చిన వనితల ముందు తాకట్టు పెట్టడం అనేది ఈ గవర్నమెంట్ కు సంబంధించిన దౌర్భాగ్యం. వాళ్ళు చేస్తున్న ప్రక్రియకు నిదర్శనం ఇది. ఏం సమాధానం చెప్తారు మీరు? ప్రతి దానికి మేము గొప్ప జోరి ఇది కదా, ఇదే మీరు చేసింది. తెలంగాణ సంస్కృతిలో ఉండదు. మన ఇంటికైతే కాళ్లకు చెంబులు నీళ్ళు ఇచ్చి కడుక్కోమని చెప్తాం, లేదా వాళ్ళకి ప్రత్యేక కుళాయిలు పెట్టండి. మీరు నిన్న ₹1,00,000, ₹1,50,000 పెట్టి వాళ్ళకి భోజనం ప్లేట్ కాదు బంగారం పెట్టి తినిపించండి, తప్పలేదు. వాళ్ళకి ప్రత్యేక కుళాయిలు ఇచ్చి కాళ్ళు కడిగించండి, చెంబుల నీళ్ళు ఇచ్చి కాళ్ళకు నీళ్ళు వేయడం మన సంప్రదాయం. ప్లేట్లలో పెట్టి కాళ్ళు కడిగి తువ్వాల చూసడం మన సంప్రదాయం కాదు. మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం అని చెప్పి ఈ సందర్భంగా నేను బాధను వ్యక్తం చేస్తూ తప్పకుండా వీటిపై ఫిర్యాదు చేస్తాను జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పి